ఓం శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శనం యోగం తస్మై శ్రీ గురవే నమః. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమః. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమః. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమః. ఇప్పుడు నేను ఇంతటి వాడిని ఇదంతా జయించాలా ముందు అన్ని సాధించినాడు. ఇంక ఇది కూడా సాధించేయాలి అన్నట్టుగా ఇప్పుడు సీతాదేవిని బంధింపజేసింది. ఎప్పుడైతే ఇక్కడ పురుషుడు అన్నవాడు పూర్తిగా ఆ స్త్రీకి ఎప్పుడైతే ఇదైనాడో ఇప్పుడు ఏమైంది, రాను 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 అన్ని దిగజారిపోయాడు. అంటే తనలోకి స్త్రీతత్వం అనేది బలపడతా వస్తాం. అంటే ఇంకా తను లేకపోతే నేను లేనన్నట్టుగా తీసుకుని వచ్చేసే కదా ఇప్పుడు యుద్ధం చేసినాడు. తన కోసమే కదా యుద్ధం చేయాల్సి వచ్చింది. అంటే బాగా బందీ పడిపోయినాడు ఇప్పుడు ప్రకృతికి. అంటే ప్రకృతికి కనపడతా ఉండేటువంటి ప్రపంచానికి దీనికి బాగా లోనైపోయినాడు. ఎప్పుడైతే లోనైనాడో చివరికి ఆ స్త్రీ కోసం అన్ని కూడా ఇప్పుడు తనకున్నటువంటి పురుష అహంకారము వల్ల ఏమైంది, తన రాజ్యము ఇదైంది, జన బలము పోయింది, కూడా ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు పోయినాయి, తన యొక్క స్థితిగతులంతా కూడా మార్పు వచ్చేసింది. ఇప్పుడు పురుషుడు అన్నవాడు పూర్తిగా ఎప్పుడైతే స్త్రీకి లోనైనాడో చివరికి ఆ స్త్రీ వల్లనే తను పూర్తిగా పోవాల్సి వచ్చింది. ఇప్పుడు తను పోయి దేంట్లో కలిసిపోయినాడు, మళ్ళీ ప్రకృతిలోనే కదా. అంటే ఒక పురుషుడు అన్నవాడు చివరికి స్త్రీతత్వానికి లోనైతే పూర్తిగా ప్రకృతికి లోనైన దానికి స్త్రీగా మారిపోయినాడు. చివరికి ఒక పురుషుడు అన్నవాడు ఎలా అయితే ఒక దృష్టిలో స్త్రీ ఇదనే కొందికి తన స్థితి ఎలా మారిపోయింది చూడండి. అదే సీతాదేవికి ఈ దృష్టి ఎప్పుడైతే పడిందో తన స్థితి ఎలా మారిపోయింది. ఇప్పుడు స్త్రీ ఇప్పుడు ఈనాడు ఈ విధంగా పురుషుడు అన్నవాడు ఎలా తయారైనాడు, ఈనాడు వెనకబడిపోతున్నాడు. అంటే ఇక్కడ స్త్రీతత్వం వచ్చేసింది. అందుకు ఎప్పుడైతే స్త్రీతత్వం వచ్చిందో ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఇక్కడ ఇప్పుడు కఠినంగా వ్యవహరించడము, దబాయించడము, ప్రతి ఒక్కటి నిలబడి చేయడము, ముందుండి చేయడము, ఆడ బాధ్యతలన్నీ ఇప్పుడు అన్ని స్త్రీ చేతిలోకి వెళ్ళిపోయినాయి. స్త్రీ చేతిలోకి వెళ్ళిపోతానే ఇప్పుడు ఇక్కడ మార్పు అనేది వచ్చేసింది. కాబట్టి సంసార విషయం కూడా మార్పు వచ్చేసింది. ఇప్పుడు పురుషుని విషయం ఎలా, నీకేం తెలుసు, నువ్వేం చేయగలుగుతావు, నువ్వేం చేయలేవు, నువ్వు చేసేది మేమే చేసుకోగలుగుతాం అని ఇప్పుడు చేస్తా ఉండేవాడిని కూడా. అంటే పురుషుని తత్వం తను ఒక ఉద్యోగం చేయాలన్నా, ఒక చదువు చదవాలన్నా, లేదు ఒక వ్యాపారం చేయాలన్నా, నువ్వేం చేసేది నేను చేయగలను అని నిరాశ నిస్పృహల్లోకి ఆ పురుషుని తత్వం లాగేసింది టోటల్. ఇప్పుడు ఈ పురుషుడు ఆ మోహంలో ఉన్నాడు కాబట్టి తప్పనిసరిగా బందీ అయిపోయి దిగజారిపోతున్నాడు. మోహం వల్ల ఎదురు తిరిగి మాట్లాడలేక, చెప్పలేక, ఇది విషయము అని నిలబడలేక
రాను రాను తన స్థితి మార్పు వచ్చేసింది. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ స్త్రీ పురుషుని తత్వం వచ్చేసింది, పురుషునికి స్త్రీ తత్వం వచ్చేసింది. ఇప్పుడు స్త్రీ చెప్తే పురుషుడు వింటున్నాడు, పురుషుని యొక్క ఇది తాను టోటల్ గా స్త్రీ తత్వానికి వచ్చేసినాడు. ఎందుకంటే ఇక్కడ అన్ని మార్పులు ఒకప్పుడు ఆ పురుషుని అహంకారంతో సంసారాల్లో కానీ బయట కానీ, ఎందుకంటే తనంతట తాను కానీ ఇక్కడ స్త్రీకి స్వేచ్ఛ లేదు, కుటుంబంలో స్వేచ్ఛ లేదు. ఆ స్వేచ్ఛ ఇవ్వకుండా, ఆ మనసును అర్థం చేసుకోకుండా, ఆనందపరచకుండా పలు రకాలుగా ఇబ్బందులు పెట్టినాడు. ఆ బాధ్యతగా సంసార బాధ్యతలు సరిగా చేయక టోటల్ గా ఇప్పుడు పలు రకాలుగా స్త్రీని ఇబ్బంది పెట్టినాడు. అందుకే కదా ఇప్పుడు స్త్రీ తర్వాత స్వతంత్రం కావాలా, మేము ఆ బందీఖానాల నుంచి బయటపడాలా, మాకు రిజర్వేషన్లు కావాలా అని ఇట్లా స్త్రీ యొక్క ఈ స్వేచ్ఛని పురుషుడు అహంకారముతో ఎప్పుడైతే అణిచినాడో ఇక్కడ స్త్రీ బయటకు రావాల్సి వచ్చింది. ఎప్పుడైతే పురుషుడికి ఇక్కడ స్త్రీ అన్నది ఎక్కువగా ఇక్కడ లోపల జరిగే పని కాబట్టి పలు రకాలుగా కోరికలతోనూ, పలు రకాల మాటలతోనూ, పలు రకాలైనటువంటి ఎందుకంటే మోహితుడైనాడు కాబట్టి అన్నిటికీ అంటే ఇక్కడ స్త్రీ చేసేది ఎవరికి కనపడదు. ఈ రకంగా పురుషుడు బాగా హింసపడి నలిగి ఇక్కడ స్త్రీ బయట రాగలిగిందే కానీ ఇప్పుడు పురుషుడు బయట రాలేకపోతున్నాడు. ఎందుకంటే పురుషుని యొక్క స్థితి అంతే. ఇక్కడ బాధ అన్నది, తనకి ఇబ్బంది అన్నది చెప్పుకోలేడు. అంటే స్త్రీకి నువ్వు లోనైపోయినావు, స్త్రీకి ఇంత బంద్ అయిపోయినా అంటే సమాజంలో చిన్నతనం, అందరూ చిన్నతనంగా చూస్తారని, ఆ భావంతోనే చూస్తారని ఇప్పుడు చెప్పుకోలేక నలిగి స్లోగా స్త్రీతత్వానికి వచ్చేసాడు. ఈమెమో నలిగి పురుషతత్వానికి వచ్చేసింది. అందరూ కలుసుకున్నారు, ఇక్కడ 10 మంది కలుసుకున్నారు స్త్రీలు. ఇక్కడ ఏ ఒక్కరికి చెప్పుకోలేక ఒంటరి అయిపోయి స్త్రీగా మారిపోతాడు. రాను పరిస్థితులు ఎలా సంభవించి ఎలా మార్పులు చెందుతాం లేదని. అంటే ఇక్కడ బాధ్యత రహితంగా నడుచుకునే దానికి, ఇప్పుడు ఎవరి బాధ్యతలు సక్రమంగా చేయని దానికి కదా ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి. నిన్న మాట్లాడుకున్నట్టుగా ఎవరి బాధ్యతలు, ఎవరి పనులు వాళ్ళు కరెక్ట్ గా చేస్తుంటే, ఎవరికి గాని ఇటువంటి కోరికలు పుట్టకుండా ఉంటే, ఒక స్త్రీకి గాని పురుషుడికి గాని ఎవరు దీనిలో వాళ్ళు ఉండేవాళ్ళు. లంకలో ఉండేవాడు లంకలోనే ఉంటాడు, సీతాదేవి రాముడితో ఉండాల్సిన రాముడితోనే ఉన్నాను. అలా ఎవరి కుటుంబాల్లో వాళ్ళే ఉంటారు, బాధ్యతగా నడుచుకొని ఉంటారు. ఎప్పుడైతే కోరికలు అనేది పుట్టిందో అది పుట్టి ఈ తర్వాత బాధ్యత రహితంగా నడుచుకునే దానికి స్త్రీ గాని పురుషుడు గాని ఇప్పుడు పురుషుడు ఎలా మారిపోయినాడు, స్త్రీ ఇలా మారిపోతాం. ఇప్పుడు ఈ బాధ్యత రహితంగా నడుచుకునే దానికే ఇప్పుడు స్త్రీ బాధ్యతలు తీసుకొని బయలుదేరింది. ఎందుకంటే ఇతనికి ఈ మోహం ఏర్పడి పూర్తిగా బందీఖాన అయిపోయి రాను దిగజారిపోయినాడు కాబట్టి అన్నిటికీ ఇట్లా అంటే మార్పులు చేర్పులు
జరుగుతా ఉంది. అందుకే ఇప్పుడు వంటిల్లు లేపకుండదు అనేది సరిగా తెలియనటువంటి పురుషుడు ఇప్పుడు వంటింట్లోనే కూర్చున్నాడు. ఇప్పుడు టీ కాఫీ భోజనాలు అన్ని చేయాల్సింది ఇప్పుడు పురుషుని చేతిలోకి వెళ్ళిపోయింది వంట. వీళ్ళు పురుషులు మాత్రం వీళ్ళు రెడీ అయ్యి బయట ఉద్యోగాలకి వ్యాపారాలకు. ఇప్పుడు బిడ్డల్ని స్నానం చేయించడం, బిడ్డల్ని నేర్పించడం, బిడ్డల్ని చక్కదిద్దడం, బిడ్డలకు చదువు చెప్పడం, బిడ్డలకి ఏది మంచి చెడ్డ చెప్పడం అన్ని ఇప్పుడు పురుషుడి చేతిలోకి వచ్చేసింది. ఇప్పుడు పురుషుని చేతిలోకి వస్తే ఇప్పుడు ఆ కుటుంబాన్ని తను ఎలా చేయగలుగుతాడు? స్త్రీ చేయాల్సిన పని పురుషుడు చేయాలంటే ఎట్లుంటుంది ఆ పని? ఆ మోహంలో పడి ఇప్పుడు సహకారం అనుకొని స్లోగా ఇప్పుడు ఎలా మారిపోయాడు? చివరికి వంట చేస్తున్నాడు, బట్టలు ఉతుకుతా ఉన్నాడు, ఇల్లు శుభ్రం చేసుకుంటా ఉన్నాడు, దీపాలు పెట్టుకుంటా ఉన్నాడు, ఇంటికి కావాల్సినవన్నీ ఇప్పుడు పురుషుడు తెచ్చి పెట్టుకుంటున్నాడు. స్త్రీ పాత్రలోకి వచ్చేసినాడు స్లోగా. స్త్రీ ఇట బాధ్యతలని ఇవి చెయ్యాలా, ఇవన్నీ అవసరము, చేయకపోతే ఎట్లా అని స్త్రీ బయలుదేరేసింది. ఇప్పుడు సమాజంలో స్త్రీ పాత్ర ఎప్పుడైతే అన్నిట్లోకి ఎక్కువైందో, స్త్రీ పాత్ర కుటుంబంలోనూ సమాజంలోనూ అన్నిట్లోనూ ఎప్పుడైతే ప్రాబ్లం అంటే మనసే కదా ఇక్కడ మొత్తం టోటల్ ప్రాబ్లం అవుతా ఉండేది. మనసు అనేది స్త్రీ పాత్ర అనేది ప్రకృతికి సంబంధించింది, పూర్తిగా బలపడతా ఉంది. స్లోగా ఇప్పుడు మనం కంటి ముందరనే బలపడతా వస్తా ఉంది. స్లోగా మొత్తం మీద మనం చూసుకుంటే పురుషుడు తను అణిగిపోతా ఉన్నాడు. అంటే అంటే ఎక్కడైనా పురుషుని తత్వం తగ్గిపోతా వస్తా ఉంది, స్త్రీ పాత్ర పెరతా వస్తా ఉంది. అప్పుడు మనసుకి ఇప్పుడు మనం బందీ అయిపోయినాము. టోటల్ మనసు దీనిలోనే అన్ని రకాలుగా ఈనాడు అది పెద్దదైపోయింది. ఇప్పుడు అన్ని ఇంద్రియాలని, అన్ని గుణాలని, అన్ని అంతఃకరణాలని అన్ని ఇప్పుడు అరిషడ్ వర్గాల్ని ప్రబలం చేసుకునేసి ఇప్పుడు మనస్సు పెరిగిపోతుంది. బలం వచ్చేసింది, మనసుకి బలం వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ మనసుకి బలం వచ్చేసినప్పుడు మొత్తము తన వశం కావాల్సిందే. ఇంకా ఎవరు ఇంక దాన్ని దాటిపోయేదానికి ఉండదు. ఇంకా ఇప్పుడు పురుషుడు అన్నవాడు ఇప్పుడు ఇక్కడ అరిషడ్ వర్గాలకు లోనయ్యి పూర్తిగా మోహితుడైపోయినాడు. మనసు ఎట్లా చెప్పితే అట్లా ఇప్పుడు అయిపోయింది. మనసు ఎట్లా చెప్తే అట్లా నడుచుకోవాల్సింది. పురుషుని తత్వం పోయింది, అంటే తగ్గిపోతా ఉంది. ఇప్పుడు సమాజంలో ముందు ఉండేటివి ఉన్నాయి, చూపిస్తా ఉన్నాడు, అవి కూడా చూపిస్తా ఉన్నాడు, అవి కూడా ఉన్నాయి. కాలక్రమంలో ఏం జరుగుతుందంటే దీనికి బలం వచ్చేసింది, ఇది తగ్గిపోతా ఉన్నాయని ఇప్పటికీ అవి ఉన్నాయి. ఏది ఆ పురుషుని అహంకారాలు, స్త్రీ యొక్క స్వేచ్ఛ విధానాలు లేకుండా ఇబ్బంది పడి అవి కూడా ఉన్నాయి, ఇంకా లేకుండా పోలా. కానీ మొత్తంగా తీసుకున్నప్పుడు ఇది బలపడతా వస్తా ఉంది. అవునవును, మార్పు వస్తాను. మార్పు అనేది సంభవించి స్లోగా ఇప్పుడు వచ్చేసింది. కొన్ని రోజులకు ఇదే బలం అయిపోయి పూర్తిగా ఇదే వచ్చే పరిస్థితి అవుతుంది. కొన్ని సంవత్సరాలకు మార్పు వచ్చేస్తుంది. అవును, తగ్గిపోవాలి కదా, ఈ యొక్క సంఖ్య అనేది తగ్గిపోవాలి. ఏది పురుషుని సంఖ్య తగ్గిపోవాలా, స్త్రీ సంఖ్య పెరగాల.
తర్వాత అవును. ప్రకృతి బంధం కదా ఇది. ప్రకృతి బంధం బలపడిపోయింది. అందుకే ఈ అన్ని జయించినాడే గాని ప్రకృతిని జయించలేకపోయినాడు రావణాసురుడు. అవునండి. ఇప్పుడు మనం కూడా ఈ ప్రకృతిని, అందుకే అవునండి. ప్రకృతికి సంబంధించినటువంటి ఈ స్థూలాన్ని జయించలేకపోతాం. అవునండి. అందుకు మనం కూడా ఇప్పుడు ఆ మాదిరినే జయించలేకపోతున్నాం. అవునండి. రాముని వైపు చూడలేకపోతున్నాం. అవునండి. చివరికి రాముడితో యుద్ధం చేయాల్సి వస్తుందే కానీ నేరుగా పోయి ఆ, చూడలేని పరిస్థితి ఇప్పుడు ఈనాడు. అవునండి. రాముడు ఇప్పుడు భక్తుడికి దర్శనమగలిగేటువంటి దైవం. అవునండి. కానీ ఇప్పుడు ఈనాడు రాముడు చూడాలంటే యుద్ధం చేయాల్సి వస్తాం. అవునండి. ఎందుకంటే మనము ఇప్పుడు ఇటువంటి మోహితులు అయిపోయినాం కాబట్టి. అవునండి. అంటే స్త్రీకి సంబంధించిన, అంటే ఇక్కడ ప్రకృతి సంబంధమైనటువంటి ప్రతిదీ కూడా వస్తువులు, స్థూలంగా ఉండేటువంటి వస్తువులు కానీ, సంపదలు కానీ, ధనం కానీ, అవునండి. ఇండ్లు కానీ, బంధాలు కానీ, వాహనాలు కానీ, ఏది మనం మొత్తంగా ఉండేటివన్నీ కూడా మోహితులు అయిపోయినాం. మోహిత పడిపోయి పూర్తిగా అరిషడ్ వర్గాలకి లోనిపోయి బందీలో పడిపోయినాం. అవునండి. ఇప్పుడు ఇటువంటి బందీఖానాల్లో పడిపోయినాడు, అన్నిటికీ మోహితుడు అయిపోయినాడు. ఒకటి పోతే ఒకటి తనలో ఏదో ఒకటి తగులుకోవాలి. కాబట్టి ఇప్పుడు కంపల్సరీగా యుద్ధం చేయాల్సి వస్తుంది దాన్ని వదులుకోవాలంటే. ప్రకృతిని జయించాలంటే చివరికి యుద్ధం చేయాల్సి వస్తుంది. అదే ఇప్పుడు నేరుగా దర్శనం కలగాల్సింది. ఇప్పుడు మిగతా వాళ్ళకి హనుమంతుల వారికి ఇప్పుడు దర్శనం జరగలేదా? ఇప్పుడు రాముల వారితో కూడా ఉండలేదా? ఇప్పుడు మిగతా వాళ్ళు అంటే వాళ్ళు యుద్ధం చేయకనే ఉండాలి. అంటే ఇప్పుడు ఆ సీతమ్మను ఎలా జయించినాడు హనుమంతుడు? భక్తితోనే కదా. తన భక్తితో జయించినాడు. ఇక్కడ భక్తితో జయించి రాముని పట్టుకున్నాడు. ఇప్పుడు రావణాసుడు ఏం చేసినాడు? మోహితుడైపోయి జయించలేకపోయినాడు. ఇప్పుడు మనం అటువంటి పరిస్థితిలో ఉన్నాము. అంటే భక్తితో జయించలేకపోతున్నాం, మోహితులం అయిపోయినాం కాబట్టి రావణాసుడు మీద ఉన్నాం. కాబట్టి భక్తి ఎక్కడ కుదురుతుంది? మనం ఉండేది టోటల్ మోహంలో ఉన్నాం. అంటే స్త్రీ గాని పురుషులు గాని మోహం చెందిన దాని వల్ల ఇప్పుడు ఆ పరమాత్ముడిని తెలుసుకోలేకపోతున్నాం. ఇంకా ఇప్పుడు ఆ గమ్యం వైపు ప్రయాణం చేయాలంటే ఇన్ని ఆటంకాలు ఉన్నాయి. ఎందుకంటే తన యథార్థ స్థితి మారిపోయింది స్త్రీ పురుషులకి. ఇప్పుడు స్త్రీ పాత్ర మర్చిపోయింది, పురుషుడు పాత్ర మర్చిపోయినాడు. పూర్తిగా తను ఒక రూపము స్త్రీగా కనపడతా ఉంది, రూపము ఇక్కడ పురుషుడికి కనపడతా ఉంది. కానీ టోటల్ యాక్టివిటీస్ అన్ని కూడా మారిపోయినాయి. మనం కనపడుతున్నాం అంతే, రూపాలు కనపడుతున్నాయి, కానీ లోపల ఉండే తత్వాలన్నీ మారిపోయినాయి. లోపలుండే తత్వాలు 25 తత్వాలు మనలో మార్పు చెందినాయి, గుణాలు మార్పు చెందినాయి, అరిషడ్ వర్గాలు మార్పు చెందినాయి, వాసనలు మార్పు చెందినాయి, మన వాయువులు మార్పు చెందినాయి. అంటే టోటల్ లోపల ఉండేటివన్నీ కూడా స్త్రీకి ఉండాల్సినటివి పురుషుని తత్వంలోకి మార్పు చెందిన వల్ల అవన్నీ కూడా ఆ స్థితిలోకి వచ్చినాయి. ఇప్పుడు పురుషునిలో ఉండే దీనికి ఇప్పుడు స్త్రీతత్వం
ప్రవేశించిన దానివల్ల అవన్నీ కూడా మార్పు వచ్చేసాయి. లోపల అన్ని మార్పు వచ్చేసింది. ఇప్పుడు దానికి తగినట్టుగా నడుచుకుంటా ఉన్నాడు. ఇప్పుడు గుణాలు కూడా చూడండి, పురుషునికి తప్పనిసరిగా రజోగుణము 50%, తమో గుణము సత్వగుణం 25 ఉంటుంది పైనుంచి కిందకి. ఇప్పుడు స్త్రీకి సత్వగుణము 50% ఉంటుంది, తమో గుణము 25, రజోగుణం 25. స్త్రీకి గుణము ఏ సత్వగుణం ఉంటే ప్రతిదీ కూడా అన్ని ఓర్పు సహనాలతో తాను జీవించగలిగింది. ఎందుకంటే ఇక్కడ అందరిని ప్రతి బంధాన్ని ఇప్పుడు ఒక పుట్టినీళ్ళను వదలగలిగిందంటే ఈ ఓర్పు సహనం లేకపోతే ఎలా వదలగలుగుతుంది? ఎంత ఓర్చుకోవాలా, ఎంత ఓర్చుకొని పూర్తిగా ఇంకొక ఇంటికి వెళ్ళిపోవాలి కదా. ఆ సత్వగుణం అనేది బలంగా లేకపోతే వీళ్ళు పోయి ఇంకొకటి దగ్గర ఉండగలుగుతారా? పూర్తిగా వేరే వాళ్ళ దగ్గరికి పోయి ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు అంటే ఇప్పుడు తల్లిని కానీ తండ్రిని కానీ అన్ని ప్రతిదీ తను ముడిపడినటువంటి ప్రతి వస్తువు కానీ చిన్నప్పటి నుంచి ఆ బంధము 20, 25, 30 ముడిపడినటువంటి బంధాన్ని ఈరోజు వదులుకొని వెళ్ళాలంటే సత్వగుణం లేకపోతే ఎట్లా వెళ్తారు? ఇప్పుడు పురుషుడికి ఉండేది రజోగుణం. రజోగుణము ప్రధానంగా ఉండింది, ఈ రెండు తగ్గుతా ఉన్నాయి. ఇప్పుడు స్త్రీలో సత్వగుణము ఎక్కువ పాలు ఉండేది, ఈ మిగతా రెండు తక్కువ ఉండేది. ఎందుకంటే అవి అవసరానికి ఉపయోగించాలి, అవి అవసరానికి ఉపయోగించేటివి ఆ రెండు. కానీ ఇప్పుడు మనము ఎప్పుడైతే స్త్రీతత్వం పురుషతత్వం మారిపోయినాయో ఇప్పుడు స్త్రీలేకి రజోగుణము 50% అయిపోయింది, తమో గుణం సత్వగుణం 25 అయిపోయింది. మార్పు వచ్చేసింది ఇప్పుడు గుణాలు. ఇప్పుడు స్త్రీలేకి పురుషునిలేకి సత్వగుణము ఇప్పుడు 25 అయిపోయింది. సత్వగుణం 50కి వచ్చేసింది, రజోగుణము తమో గుణం 25కి వచ్చేసింది. అంటే ప్లేసులు మారిపోయినాయి. ఇప్పుడు సత్వగుణం అనేది పురుషునిలోకి వచ్చేసింది, రజోగుణం అనేది స్త్రీలోకి వచ్చేసింది. ఇప్పుడు ఇంకా ఆ మాట కమాండింగ్ అదే చెప్పింది, మొత్తం మార్పు. ఇప్పుడు ఎవరైనా కూడా మనము ఇప్పుడు ఆమె అంగీకారం లేని ఎవరు ఏమి చేయలేకపోతున్నాం. ఏ కార్యం చేయాలన్నా, ఏ పని చేయాలన్నా, ఎక్కడికి పోవాలన్నా, రావాలన్నా ఇప్పుడు ఆమె అంగీకారం లేనిది ఎవరు కానీ గడప దాటి లేకుండా పూర్తిగా మారిపోయింది. ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అది. అందరూ మన నోట్లోనే ముందు ఆ పదం వస్తా ఉంది ముందు. ఎందుకంటే ముందు అక్కడ అంగీకారం కావాలి. అదే ఇప్పుడు ఒకప్పుడు ఆయన మాట ఇస్తే, యజమాని మాట చెప్తే అప్పుడు అందరూ నడుచుకునేవాళ్ళు. అది ఒక కాలంలో పురుషుని యొక్క దీనిలో నడుచుకునేటప్పుడు మొత్తం కుటుంబం అంతా కూడా చివరికి ఇప్పుడు ఎవరైనా కూడా ఇప్పుడు ఆ పెద్దలకే విలువ ఇచ్చేది. పెద్దలు ఏది చెప్తే అది వినాలి అన్నట్టుగా. ఇప్పుడు బిడ్డ వచ్చి తల్లిని అడుగుతుంది, తల్లి వచ్చి బిడ్డకి చెప్పేదైనా, తల్లి వచ్చి భర్తకి చెప్పి మీ నాయన మాట తీసుకొని మీ నాయనకి చెప్పి అన్నట్టుగా వచ్చేది మాట.
అవును అవును. ఆయన చెప్తే చేయండి, లేకపోతే వద్దు ఆ, అని పిల్లలకు చెప్పేది. తను కూడా పూర్తిగా తన ఆలోచనలు ఏదన్నా ఉన్నా కూడా భర్తకు చెప్పి, భర్త అంగీకారం అయితేనే చేసేది. అవునండి.